ఈ క్లాస్ మనము హిస్టరీలోకి సంబంధించి శైవిజం, భాగవతిజం, వైష్ణవిజం అనే టాపిక్ చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో శైవిజం అనేది కంప్లీట్ చేసాం. సో ఈరోజు మనము భాగవతిజం అండ్ వైష్ణవిజం కంప్లీట్ చేద్దాం. ఈ టాపిక్ మనం హిస్టారికల్ పర్స్పెక్టివ్గా వెళ్తామండి. నాట్ లైక్ అంటే రిలీజియన్లో ఉన్నది అన్నట్టు కాకుండా హిస్టారికల్ చరిత్రపరంగా మనకు ఉన్న ఆధారాలు బట్టి మనకి అవైలబుల్ ఉన్న సోర్సెస్ బట్టి చరిత్రపరంగా డీల్ చేస్తాం ఈ టాపిక్ని. సో అందరూ వచ్చేసినట్లే కదండి. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అది టాపిక్స్లో జనరల్గా కొంచెం కొన్ని కొత్త పదాలు ఉంటుంటాయి, అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తుండండి. లైక్ ఇప్పుడు నిన్న మీకు మొన్న లాస్ట్ క్లాస్లో చెప్పిన దాంట్లో ఏమన్నాను, తమిళ్లో శైవ సెయింట్స్ ఉంటారు, వాళ్ళని ఏమంటారు, వాడిని అడిగిన ప్రశ్నలు అండి. తమిళ్ శైవ సెయింట్స్ ఆర్ నోన్ యాజ్ అండ్ మీకు చెప్పాను కదండి, తమిళ్ శైవ సెయింట్స్ 63 మంది ఉంటారు, నయనార్స్ అంటాము అని. అట్లాంటివి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ పదాలు ఏవైతే ఉన్నాయో నయనార్స్ అని అవి గుర్తుపెట్టుకోవాలి. నయనార్స్ గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ బోధనల గురించి తెలిపే గ్రంథం ఏంటి అనేది కూడా చూసాము. అవన్నీ అడుగుతున్న వీడియోసే. So one has to have a idea on that. సో వచ్చేసినట్లేనండి అందరూ. అదే కొంతమంది ఇంకా రాలేదు ఇప్పుడు, అందుకే నేను నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. మీరు డైరెక్ట్గా అలారం పెట్టుకొని 11 o'clock మనకి ఆ వీడియో ఉంటుంది కానీ లైవ్ వీడియో మనకి ఆల్రెడీ స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకో 2 minutesలో అని ఉంటుంది. మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. సో మన ఏ పాయింట్ మిస్ అవ్వరు అనమాట. మనం వెంటనే స్టార్ట్ చేసేయచ్చు క్లాస్ని కూడా. అందుకనే నోటిఫికేషన్ మీద కన్నా నార్మల్గానే డైరెక్ట్గానే వచ్చేసేటట్టు చూసుకోండి. తేవరం అన్నారు రాకేష్ గారు, గుడ్. ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం ఈరోజు క్లాస్ని. భాగవతిజం మనకి ఫస్ట్ వేదిక్ మతం ఉండేది కదా. వేదిక్ మతం తర్వాత బ్రాహ్మణిజం అనేది ఏర్పడింది. అయితే బ్రాహ్మణిజంకి, బ్రాహ్మణులకి వ్యతిరేకంగానే క్షత్రియ వాళ్ళకి చెందినటువంటి జైనులు మరియు బుద్ధిజం అనే మతాలు వచ్చాయి. జైన మతము, బుద్ధిస్ట్ మతము మనకి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా క్షత్రియుల చేత ఏర్పరిచిన మతాలు ఇవి. ఎప్పుడైతే మరి ఈ మతాలు వచ్చాయో, ఈ మతాలు అన్ని వర్గాల వారిని తీసుకుంటున్నాయి, ఎటువంటి వివక్షత లేదు అని భావించి చాలామంది ప్రజలు ఇక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ మతాల్లోకి. అప్పుడు మరి బ్రాహ్మణ మతం ఏం చేయాలి? చూస్తూ అయితే ఉండదు కదండి. బ్రాహ్మణ మతం ఏదైనా కౌంటర్ ఇవ్వాలి కదా. సో బ్రాహ్మణ మతం చూసిందనమాట ఈ ప్రక్రియని. చాలామంది బ్రాహ్మణ మతం, ఈ మతం నుంచి ఇటువైపు వెళ్ళిపోతున్నారు. అంటే మనం దీనికి కౌంటర్ ఇవ్వాలి ఏదన్నా. వీటిని మనం కౌంటర్ చేయగలిగితే ఈ మార్పిడి ఏదైతే ఉందో అది ఆగుతుంది అని చెప్పి బ్రాహ్మణిజం వాళ్ళు ఆలోచించారు. అప్పుడు వీరు ఏం చెప్పారంటే, చూడండి, ఎవరైతే జైన మతానికి వెళ్తున్నారో వాళ్ళు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. ఏంటి? ఫస్ట్ అసలు మనకి జైన మతం ఏ మతానికన్నా అల్టిమేట్ ఏందండి? మోక్షం, సాల్వేషన్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనమాట. అంటే దేవుడు నువ్వు రీచ్ అవ్వాలంటే, చేరుకోవాలంటే ఏం చేయాలి? దాన్నే మోక్షం అంటాం, సాల్వేషన్. ఒక్కొక్క మతం ఒక్కొక్క రకంగా చెప్తుంది. నీకు మోక్షం రావాలంటే నువ్వు ఇది చెయ్యి, లేకపోతే అది చెయ్యి. సో ఒక్కొక్క మతం మోక్షం పరంగా ఒక్కొక్క విధంగా చెప్తుంది. ఇక్కడ జైన మతం సంబంధించి ఏం చెప్తుందండి? జైన మతం జ్ఞాన మార్గంని సూచిస్తుంది. సో జైన మతం ప్రధానంగా ప్రబోధించేది ఏంటి అంటే జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గ జైన మతం జ్ఞాన మార్గం తెలియజేస్తుంది. అనగా ఏమిటి అంటే, జ్ఞానం అంటే నాలెడ్జ్. జైన మతం నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. జైన మతం ఏమంటుందంటే, నీకు మోక్షం ఎలా వస్తుంది అంటే, నీకు నాలెడ్జ్ బాగా ఉంటే నీకు మోక్షం వస్తుంది. ఎందుకు అంటే నువ్వు అప్పుడే ఏది పడితే అది నమ్మవు, నువ్వు ఒక కరెక్ట్ పాత్లో డైరెక్షన్లో వెళ్ళగలుగుతావు, నీకు అంతా బాగుంటుంది, నువ్వు దేవుడిని రీచ్ అవ్వలేవు. సో నీకు సరైన రైట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో జ్ఞాన మార్గాన్ని ప్రబోధిస్తుంది జైన మతం. అయితే బ్రాహ్మణిజం వాళ్ళు ఏం చెప్పారు? చూడండి, మనకి జైన మతం వాళ్ళు జ్ఞాన మార్గాన్ని ప్రతిపాదిస్తున్నారు. కానీ ఈ జ్ఞాన మార్గం ఏదైతే ఉందో, ఒక మనిషికి జ్ఞానం సంపాదించిన తర్వాత, ఎక్కువ జ్ఞానం అయిన తర్వాత ఆ మనిషి ఆరోగ్యంట్గా అవుతాడండి. అంటే బ్రాహ్మణ మతం చెప్తుంది అనమాట ఇది. ఒక వ్యక్తికి ఎక్కువ నాలెడ్జ్ అనేది వచ్చినప్పుడు అతను చాలా ఆరోగ్యంట్గా తయారవుతాడు.
కాబట్టి అతనికి మోక్షం కాదు కదా, అతనికి ఆరోగెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి జైన మతంలోకి ఎవరు వెళ్ళొద్దు, అది సరైన మార్గం కాదు జ్ఞాన మార్గము. ఎందుకంటే జ్ఞానం వచ్చే కొద్దీ మనిషి ఆరోగెంట్గా తయారవుతాడు అని బ్రాహ్మణ మతం వాళ్ళు దీనికి కౌంటర్ వేశారు. అందుకనే ఇది కరెక్ట్ చాయిస్ కాదండి, దీని ద్వారా అయితే మీరు మోక్షాన్ని అందిపుచ్చుకోలేరు అని చెప్పారు బ్రాహ్మణ వాళ్ళు. నెక్స్ట్ బుద్ధుడు మతం పైకి వచ్చారు కౌంటర్కి. బుద్ధిజం ఏం చెప్తుంది మనకి? కర్మ మార్గం చెప్తుంది. అంటే బౌద్ధ మతం మనకి మంచి కర్మలు చేస్తే మన జీవితం బాగుంటుంది, తద్వారా దేవుడిని మనం చేరవచ్చు, మోక్షం వస్తుంది అని చెప్తుంది. బుద్ధ మతం తెలిపేది మనకి కర్మ మార్గము. అయితే బ్రాహ్మణిజం వాళ్ళు ఏమంటున్నారు? ఈ బుద్ధుడు మతం చెప్పేది ఉంది చూసారా కర్మ మార్గము, అది హైలీ రాంగ్ కాన్సెప్ట్ అండి. ఎందుకు అంటే రైట్ కర్మ అంటే ఏంటి, అసలు రైట్ కర్మ అంటే ఏమిటి, రైట్ కర్మ రాంగ్ కర్మ అంటూ ఏమి ఉండదండి. ఒక మనిషికి రైట్ అనేది ఇంకొక మనిషికి తప్పవచ్చు, అతనికి తప్పనిది ఇంకొక అతనికి మళ్ళీ అది రైట్ అవ్వచ్చు. సో ఏది ఫిక్స్డ్గా మన ప్రపంచంలో రైట్ రాంగ్ అట్లా అంటే బ్రాహ్మణ మతం ఈ విధంగా చెప్పిందండి. ఇది నేనంటుంది కదా, బ్రాహ్మణ మతం ఈ విధంగా కౌంటర్ చేశారు. కర్మ మార్గం అనేది చాలా తప్పుతో కూడిన కాన్సెప్ట్. ఎందుకు అంటే చాలా రిలేటివ్ అనమాట. అంటే గుడ్ బ్యాడ్ అంటే ఏది గుడ్ ఏది బ్యాడ్ మనం ఎట్లా చెప్తామండి? ఒకప్పుడు మనుషుల్ని చంపి రాజ్యాలను ఆక్రమించుకుంటే అది గొప్ప, ఇప్పుడు అది నేరము, క్రిమినల్ అంటాం. మరి ఏది గుడ్ ఏది బ్యాడ్? సో ఆ విధంగానే బ్రాహ్మణిజం ఏమంటుంది? ఈ రైట్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ది కాదు. కాబట్టి మీకు కర్మ మార్గం అనేది దేవుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళలేదు. కాబట్టి ఈ కర్మ మార్గం అనేది మనకి సాల్వేషన్ తీసుకువెళ్ళలేదు, ఇది మీకు మంచి ఆప్షన్ కాదు అని చెప్పారు బ్రాహ్మణ మతం వాళ్ళు. రవికుమార్ గారు బ్రాహ్మణ్ కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది కదా సార్, వాళ్ళు యారోగెంట్ కాదా సార్ మరి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, బ్రాహ్మణ మతంలో జనరల్గా అదర్ దాన్ బ్రాహ్మణ్స్ వాళ్ళు ఉంటే వీళ్ళు జనరల్గా ఏం చెప్తారండి, రిచువల్స్ అంటే ఆ హోమాలు, యాగాలు, యజ్ఞాలు అవి ఉంటాయి కదా, వాటి మీద బేస్ అయి ఉంటుంది జనరల్గా బ్రాహ్మణ మతం. అంటే యాగాలు, యజ్ఞాలు, ఆ హోమము, వాటి ద్వారా మీరు దేవుడిని రీచ్ అవ్వచ్చు అని ఉంటుంది. ఎస్ డెఫినెట్లీ యారోగెంటే, కానీ ఇప్పుడు వాళ్ళు కౌంటర్ ఇచ్చుకున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా కౌంటర్ ఇచ్చుకున్నారండి. డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఈ వేదాలు, ఉపాంగాలు అవన్నీ మాస్టర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ యారోగెంట్గా ఉంటారు. దాంతోనే ఇవన్నీ వచ్చాయండి. అందుకనే దానికి కౌంటర్ వాళ్ళ యారోగెన్స్కి కౌంటర్గానే ఈ మతాలు వచ్చినాయి. కాబట్టి మనకి బ్రాహ్మణ మతం వల్ల బుద్ధిజంని ఈ విధంగా కౌంటర్ చేశారు. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణిజం ఏమంటుంది? ఈ రెండు మార్గాలు సరైన మార్గం కాదు, మేము ఒక కొత్త మార్గాన్ని తెలియజేస్తున్నాము, కొత్త మతాన్ని తెలియజేస్తున్నాం, ఆ మతమే భాగవత మతము, భాగవతిజం అని చెప్పి బ్రాహ్మణ వాళ్ళు చెప్పారు. భాగవతిజంని స్థాపించింది ఎవరు, భాగవతిజం ఫౌండర్ ఎవరు అంటే వసుదేవ కృష్ణ అండి. పాయింట్ గుర్తుపెట్టుకోండి. వసుదేవ కృష్ణ అంటే ఎవరండి? ఎవరో కాదు, మనం ఆరాధించే కృష్ణుడు, దేవుడు ఉంటాడు కదా వసుదేవ కృష్ణ, అతన్ని వసుదేవ కృష్ణ అంటాం అనమాట పూర్తి పేరు. సో వసుదేవ కృష్ణ వాస్ ది ఫౌండర్ ఆఫ్ భాగవతిజం. అంటే కృష్ణుడి యొక్క తండ్రి పేరు వసుదేవ అండి. జనరల్గా అప్పట్లో తండ్రి పేరు వచ్చేదన్నమాట ప్యాట్రిలీనియల్ పరంగా, అంటే కొడుకులకు కూడా కింద. కాబట్టి వసుదేవ కృష్ణ అని అతని పూర్తి పేరు. కృష్ణుడు భగవంతుడు. సో ఇతని ద్వారా వచ్చింది భాగవత మతము. మరి ఈ భాగవత మతం ఏం చెప్తుంది ఫిలాసఫీ అంటే, ఈ భాగవత మతము భక్తి మార్గం చెలుపుతుంది. భక్తి మార్గ, జ్ఞాన మార్గ అనే జైనిజంలో తప్పులున్నాయి, కర్మ మార్గ అనే బుద్ధిజంలో తప్పులున్నాయి. మరి మేము చెప్పేది ఏంటి అంటే భక్తి మార్గ గురించి తెలుపుతుంది. ఈ భక్తి మార్గాలో ప్రధానంగా ఉండేవి 3 అంశాలు. ఒకటి భక్తి, అంటే మనకి దేవుడి పట్ల చాలా భక్తి ఉండాలి, డివోషన్ ఉండాలి, తద్వారా మనం మోక్షానికి వెళ్ళగలుగుతాము. నెక్స్ట్ ప్రపత్తి అంటే మనం కంప్లీట్గా దేవుడికి సరెండర్ అయిపోవాలండి. దేవుడా నేనంతా నీలో అంకితం అయిపోతాను, నాకు నువ్వే ముఖ్యము, నీలో నేను అంకితము అని అంటారు ప్రపత్తి. నెక్స్ట్ నిష్కమ క్రమ, ఇది ఇంపార్టెంట్ అనమాట భాగవత మతానికి సంబంధించి. నిష్కమ క్రమ అంటే నువ్వు ఏది తిరిగి ఆశించకుండా నీ కర్మం నువ్వు చేయడము. సెల్ఫ్లెస్ యాక్ట్ అంటే నువ్వు ఏది ఆశించకుండా నువ్వు చేయవలసింది చేయడము. ప్రపత్తి అంటే టోటల్ సరెండర్ టు గాడ్. భక్తి అంటే డివోషన్. భక్తి. సో ఈ 3 మార్గాలు తెలియజేసేది భక్తి మార్గం ద్వారా మీరు మోక్షంకి వెళ్ళొచ్చు అని చెప్తుంది భాగవత మతము. ఇప్పుడు జనరల్గా మరి ప్రజలు
ఇది చూసినప్పుడు ప్రజలు జ్ఞాన మార్గం అంటే అబ్బో అంత జ్ఞానం తెచ్చుకోవాలంటే మా వల్ల కాదు, మాకొద్దు జైన మతం అన్నారు. బుద్ధ మతంలో కర్మ మార్గం అంటే అబ్బో మంచి పని చేయడం అంటే మా వల్ల కాదు, ఎక్కడని చేస్తాం ఎన్నని చేస్తాం, మంచి పనులు చేసుకుంటూ ఉండలేము, కాబట్టి ఇది కూడా వద్దు. అయితే ఈ భక్తి మార్గం ఉంది చూస్తే చాలా అట్రాక్టివ్ అండి, చాలా అయస్కాంత శక్తి ఉంటుంది ఇందులో. సింపుల్గా మీరు భక్తి పాటించండి, భక్తిగా ఉండండి, మీకు మోక్షం వచ్చేస్తుందంటే ఈజీ కదా, ఇది చాలా ఈజీ రూట్ అనమాట. సో ఒక దేవుణ్ణి మనం చేరుకోవడానికి చాలా ఈజీ రూట్ ఈ భక్తి మార్గం. ఏముంది, భక్తి రోజుకి ఇంత పూజ చేయండి, అది చేయండి, దేవుడిని ఆరాధించండి, అది ఇది భక్తి వచ్చేస్తుంది, మీకు భక్తితో ఉండండి, మీరు దేవుడిని చేరుకోగలుగుతారు అంటే ప్రజలందరికీ చాలా బాగా అట్రాక్ట్ అయిపోయారు ఇందులో. ఎందుకు అంటే చాలా సింపుల్ మెథడ్ అనమాట. ఇప్పుడు బుద్ధ మతం కర్మ మార్గం ఫాలో అవ్వడం అంటే అంత సింపుల్ థింగ్ కాదు, జైన మతం జ్ఞాన మార్గంని పాటించాలన్న అంత సులభమైన ఇష్యూ కాదు. ఈ భక్తి మార్గం ఉందంటే ఎవరైనా సరే ఎప్పుడన్నా ఈజీగా చేసుకోగలుగుతారు. దాని ద్వారా వచ్చేస్తుంది అంటే జనాలందరూ ఇటు అట్రాక్ట్ అయిపోయారండి. దానితో చాలామంది మళ్ళీ జైన మతం బౌద్ధ మతం నుంచి తిరిగి భక్తి మార్గం అంటే అట్రాక్ట్ అయిపోయి భాగవత మతం వైపు వచ్చారు. ఈ విధంగా మనకి బ్రాహ్మణ మతము జైనిజం అండ్ బుద్ధిజంని కౌంటర్ చేస్తూ ఏర్పాటు చేసిన మతమే భాగవత మతం. భాగవత మతంలో ప్రధానంగా కృష్ణుడి ఆరాధన గురించి ఉంటుందండి, కృష్ణుడికి సంబంధించిన మతం అన్నమాట ఇది భాగవత మతం. అయితే ఇది నేను టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 2 ప్రశ్నలు అడిగాడండి దీనిపైన. ఒకటి ఏంటి అంటే ఆల్రెడీ ఒక అతను కూడా మొన్న అడిగారు ఈ ప్రశ్న, మనము మొట్టమొదటిసారిగా కృష్ణుడిని ఉపాధ్యాయుడిగా లేకపోతే గురువుగా ఏ గ్రంథంలో చూస్తాము అంటాడు అని క్వశ్చన్ అడిగాడు. కృష్ణాని టీచర్గా ఫస్ట్ టైం ఏ బుక్లో చూసాము అని అడిగాడు. ఏ బుక్లో మనము చూసాము, ఏ గ్రంథంలో మనం చూసాము అంటే ఆన్సర్ జైమినీయ బ్రాహ్మణ గ్రంథము. జైమినీయ బ్రాహ్మణ గ్రంథంలో మనం మొట్టమొదటిసారిగా కృష్ణుడిని ఉపాధ్యాయుడిలాగా టీచర్గా గురువుగా చూడడం జరిగింది. నెక్స్ట్ ఏ దేవుడిని ఏ దేవుణ్ణి గ్రీక్స్ వాళ్ళు హెర్క్యులస్ అని పిలుస్తారు అని అడిగాడు. హెర్క్యులస్, విచ్ గాడ్ వాస్ కాల్డ్ హెర్క్యులస్ బై గ్రీక్స్ అని అడిగాడు ప్రశ్న. అప్పుడు దానికి ఆన్సర్ మనము కృష్ణ అని పెట్టాలి. కృష్ణుడిని గ్రీక్స్ వాళ్ళు హెర్క్యులస్ అని పిలిచేవారు అనమాట. ఈ 2 ప్రశ్నలు ఆల్రెడీ ఎగ్జామ్స్లో అడిగాడు. ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయి, భాగవత మతం అర్థమైనప్పుడు అర్థమవుతుంది అసలు, కృష్ణుడి గురించి అన్నప్పుడు, భాగవత మతం అన్నప్పుడు. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. భక్తి మార్గం అండి అభి గారు అంటే యజ్ఞలు యాగాలు అంటే బ్రాహ్మణ మతం. భాగవత మతంలో ముఖ్యంగా భక్తి, ఆ భక్తిలో కూడా నేను చెప్పాను కండి భక్తి మార్గంలో ముఖ్యంగా 3 ఉంటాయి, భక్తి, ప్రపత్తి, నిష్కమక్రమ, ఆ 3 ఉంటాయి అన్నమాట. ఇందులో యజ్ఞాలు యాగాలకి ఎక్కువ స్కోప్ లేదు ఈ మతంలో. మనము భాగవత మతం గురించి మాట్లాడినప్పుడు ప్రధానంగా దీనికి సంబంధించిన గ్రంథం ఏంటంటే భగవద్గీత రచించింది ఎవరు? రిటర్న్ బై వేదవ్యాస్. ఫస్ట్లో మనకి మహాభారతం రచిస్తాడండి. దాంట్లో కృష్ణుడి యొక్క పాత్ర చాలా తక్కువ చేసి చూపిస్తాడనమాట. దాంతో మహాభారతం రచించిన తర్వాత ఆయనకి ఒక తీరని లోటు వస్తుంటుంది, ఎందుకో అర్థమవుతుంది అతనికి. అంత పెద్ద గొప్ప గ్రంథం రాశాడు కానీ ఒక తీవ్రమైన లోటు ఉంటుంది ఆయనకి. ఏంటా అని చెప్పి ఆయన తీవ్రంగా ఆలోచిస్తే ఆయనకి ఏం తెలుస్తుంది అంటే మహాభారతంలో కృష్ణుడి యొక్క పాత్రని, కృష్ణుడు చెప్పే బోధనల్ని తక్కువ చేశాడు, అంటే పెద్దగా ప్రస్తావించలేదు. మరి చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. అందుకని చెప్పి ప్రత్యేకంగా కృష్ణుడి యొక్క బోధనలు, అతని యొక్క తత్వం, ఫిలాసఫీ గురించి ప్రస్తావించాలి అనే ఆశయంతో అతను భగవద్గీత అనే గ్రంథం రచించడం జరిగింది. సో ఈ భగవద్గీతలో కృష్ణాస్ ఫిలాసఫీ ఉంటుంది, కృష్ణుడి యొక్క తత్వము తెలుపుతుంది భగవద్గీత అనే గ్రంథము. జనరల్గా అయితే ఈ కృష్ణుడి యొక్క ఫిలాసఫీ 1000 BC ఆ టైంలోనే వచ్చింది, స్టార్ట్ అయిందండి. కానీ పాపులర్ అవ్వలే అప్పుడు. 600 BC ఈ టైంలో బాగా పాపులర్ అయిందనమాట. స్టార్టింగ్లో కృష్ణుడిని బ్రాహ్మణ మతం వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకు అంటే కృష్ణుడు యాదవ వంశానికి చెందినతను అనమాట. సో ఈజ్ నాట్ ఎ బ్రాహ్మణ్, యాదవ వంశానికి చెందినతను. అందుకనే స్టార్టింగ్లో కృష్ణుడిది వచ్చిన స్టార్టింగ్లో బ్రాహ్మణ మతం వాళ్ళు వ్యతిరేకించారు, కృష్ణుడిని ఒప్పుకోలేవాళ్ళు. కానీ తర్వాత మరి ఈ టైంకి వచ్చేసరికి జైన మతంని, బౌద్ధ మతంని కౌంటర్ చేయడం కోసం బ్రాహ్మణ మతం వాళ్ళు కృష్ణుడిని దేవుడిగా ఒప్పుకొని భాగవతిజం మతంని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. ఇది ఓకే కండి. కృష్ణుడిని వాళ్ళు జైనిజం బుద్ధిజంని కౌంటర్ చేయడానికి బాగా కృష్ణుడిని వాళ్ళకి దేవుడిగా వాళ్ళు బాగా హైలైట్ చేశారు.
నెక్స్ట్ ఏం చేశారు, మెల్లగా వన్స్ ఈ భాగవతిజం చూడండి ఇక్కడ ఎంత డైనమిక్ బ్రాహ్మణిజం మతము. వన్స్ భాగవతిజం బాగా పాపులర్ అయినప్పుడు ఏం చేశారు ఇక్కడ బ్రాహ్మణ మతం వాళ్ళు, సింపుల్గా ఒక మాట అన్నారు, ఈ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఈ కృష్ణుడు అనే అతను ఎవరో కాదు, విష్ణువు యొక్క 8వ అవతారం అన్నారు. 8th అవతార్ ఆఫ్ విష్ణు. ఫినిష్ అయిపోయింది. ఇంకా అక్కడికి దెబ్బకి భాగవత మతం మళ్ళీ బ్రాహ్మణిజం మతంలో కలిసిపోయింది. ఇక్కడ చూసారండి ఎంత డైనమిక్ బ్రాహ్మణిజం. సింపుల్గా మనకి కృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారం అని చెప్పగానే మనకి ఈ భాగవత మతం ఏదైతే ఉందో బ్రాహ్మణిజం లేదా మెల్లగా వైష్ణవిజం మతంలోకి వెళ్ళిపోయింది అనమాట, కలిసిపోయింది. ఎందుకంటే విష్ణువు వైష్ణవిజం అంటే మరి విష్ణువులో భాగంగా చేస్తారు కదండి వైష్ణవిజం. సో ఈ విధంగా భాగవతిజం అనేది భాగవత మతం వైష్ణవ మతంలో కలిసిపోయింది. ఎప్పుడు కృష్ణుడిని విష్ణువు యొక్క 8వ అవతారంగా ప్రకటించినప్పుడు. ఇది భాగవత మతంకి సంబంధించిందండి. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు భాగవత మతం. అయితే విష్ణువు యొక్క 9th అవతార్ ఎవరండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విష్ణువు యొక్క 9th అవతార్ ఎవరు? బుక్స్ గురించి చెప్పండి అంటున్నారు. షూర్ అండి, నాకు రేపు నేను చెప్తానండి బుక్స్. క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పేస్తాను. ఆల్ సబ్జెక్ట్స్కి చెప్తాను. అంటే హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ వాటికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ అది నేను మీకు రేపు చెప్పేస్తాను. కొంతమంది అంటున్నారు బుక్స్ అని. అవునండి, వేద గారు కృష్ణుడు బ్రాహ్మణ్ కాదండి, యాదవ వంశానికి చెందిన అతను. ఈజ్ నాట్ ఏ బ్రాహ్మణ్. అందుకని చెప్పి స్టార్టింగ్లో కృష్ణుడు ఉన్నప్పుడు బ్రాహ్మణిజం వాళ్ళు ఎప్పుకోలేదు ఇతను దేవుడు అని చెప్పడానికి. బట్ వాళ్ళని కౌంటర్ చేయడానికి మళ్ళీ కృష్ణుడి వాళ్ళు దే బ్రాట్ ఇన్ అనమాట. ఎస్, రేష్మా శేఖర్ గారు కరెక్ట్ చెప్పారు. బుద్ధుడిని 9th అవతార్గా చేస్తారు. సింపుల్, ఒక్క మాటతో మళ్ళీ తేలిపోయింది. బుద్ధ మతం మళ్ళీ కలిసిపోయింది బ్రాహ్మణిజంలోనూ వాటిలోని ఒక్క మాటతో విష్ణువు యొక్క అవతారం చేసేయడంతో. సో ఇప్పుడు మనకి ఈ భాగవతిజం లేకపోతే కృష్ణుడు తత్వం వాటి గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ చూద్దాం, ఇంపార్టెంట్ అనమాట. ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, కృష్ణుడే గొప్ప తత్వవేత్త. మరి అటువంటి కృష్ణుడి యొక్క గురువులు ఎవరు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో కృష్ణుడి యొక్క గురువుస్ ఎవరు అనేది చూద్దాం. కృష్ణుడికి ప్రధానంగా 3 గురువులు ఉండేవారండి. కృష్ణుడికి ప్రధానంగా 3 గురువులు ఉండేవారు, 3 ఋషులు అనమాట. ఆ ఋషుల క్రింద శిష్యుడిగా కృష్ణుడు ఉండేవాడు. ఎవరెవరు వాళ్ళు అంటే మొట్టమొదట అతను సేజ్ అంటే అంగీరస అనే ఒక ముని మహర్షి. ఇంకొక మహర్షి పేరు ఘోర, ఇంకొక మహర్షి పేరు సందీపాని. సో ఈ 3 కృష్ణుడి యొక్క గురువులు. ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే అదేనండి పాయింట్, మళ్ళీ చెప్తున్నాను. ఇది అవసరం లేదు అనుకోకండి అండి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ బిట్స్ ఆల్రెడీ అడిగినవి, అడగచ్చు, స్కోప్ ఉన్నవి అవన్నీ కన్సిడర్ చేసుకొని చెప్తున్నాను. మీకు ఏవి జనరల్గా ఇవి ఎక్కువ వరకు మార్కెట్ అవైలబుల్ ఉన్న బుక్స్ ఈ టాపిక్ పైన పెద్దగా టచ్ చేయడండి. బట్ ఇది మోస్ట్ ఆథెంటిక్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామినర్ స్టాండర్డ్గా మార్కెట్లో ఉన్న బుక్స్లో అడగకుండా ఇటువైపే ఫోకస్ చేస్తున్నాడండి ఎక్కువ. ఎవరికి ఆ జిజ్ఞాస ఉంది, ఈ విషయాలపైన తెలుసుకోవాలని ఉంది, తెలుసుకుంటున్నారు వేరే పాయింట్స్ అని చెప్పి వీటి మీద అడుగుతున్నాడు. అందుకే ఇది నేను ఇస్తున్నా. సో ఇదైతే మీరు నోట్ చేసుకోండి. గురువుస్ ఏమో కృష్ణుడికి వీరనమాట. ఈ భాగవత మతము మన భారతదేశంలోనే కాకుండా జనరల్గా ఫారిన్ రేసెస్ ఉంటారు కదా, మన భారతదేశానికి వచ్చిన విదేశీయుల్లో కూడా బాగా పాపులర్ అయింది. భాగవతిజం అనేది విదేశీయుల్లో కూడా బాగా పాపులర్ అయింది. ఎవరెవరిలో కుషాన్స్లో కూడా కొంత పాపులర్ అయింది భాగవత మతం. పార్దియన్స్లో కూడా కొంత ఈ భాగవత మతం అనేది పాపులర్ అయిందనమాట. ఓకే అండి. దీనికి మనం ముఖ్యంగా చెప్పాల్సిన ఒక సంఘటన ఏంటి అంటే ఆల్రెడీ మనం చూసాం. ఇది హెలియోడోరస్ గురించి ఆల్రెడీ చూసాం కదండి. ఇతను గ్రీక్స్కి సంబంధించిన ఒక రాయబారి దూత, గ్రీక్స్ అంబాసిడర్ అనమాట. హెలియోడోరస్ అనే అతను గ్రీక్స్ అంబాసిడర్. ఈ గ్రీక్స్ అంబాసిడర్కి చెందిన హెలియోడోరస్ అనే అతను భాగవత మతాన్ని స్వీకరిస్తాడు. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో బిట్ అడిగాడు. గ్రీక్ అంబాసిడర్ అయినటువంటి హెలియోడోరస్ ఏ మతాన్ని స్వీకరించాడు? భాగవత మతము, భాగవతిజం. ఇతను భాగవత మతాన్ని స్వీకరించి మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి విదిషా ప్రాంతంలో ఒక స్తంభశాసనం వేయిస్తాడు. ఆ స్తంభశాసనంనే మనము గరుడ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటాం, గరుడ స్తంభ శాసనం. ఇది ఆల్రెడీ మీకు
నేను క్లాస్లో చెప్పానండి, అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనం గ్రీక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పా. గరుడ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, గరుడ స్తంభ శాసనం వేయడం జరిగింది. ఎక్కడంటే వేసానగర్, బేస్నగర్ ఇన్ విదిశా, మధ్యప్రదేశ్. దాని తర్వాత ఇక్కడ ఏమైంది, మెల్లగా చెప్పాను కదండి, ఈ మతం బ్రాహ్మణ మతం వాళ్ళు మెల్లగా ఏం చేశారు, ప్రధానంగా అసలు భగవత మతంలో ఎక్కడ యాగాలు యజ్ఞాలకి త్రావు లేదు. అది కేవలం 3 మాటలు చెప్పింది, భక్తి, ప్రపత్తి, నిష్కామ కర్మ. కానీ మెల్లగా ఈ భాగవత మతంలో కూడా వీళ్ళు యజ్ఞాలు, యాగాలు, రిచువల్స్ అవన్నీ తీసుకొచ్చారు మెల్లగా. దాంతోపాటు ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. దాంతోపాటు మనకి ఒక ఋషి ఉంటాడు, ఆ ఋషి పేరు శాండిల్య. శాండిల్య మహాముని భాగవత మతంలో ఒక పద్ధతిని ఏర్పాటు చేస్తాడు. ఆ పద్ధతి పేరే పంచరత్ర పద్ధతి అంటాం, పంచరత్ర సిస్టమ్. సో ఎగ్జామ్స్లో పంచరత్ర సిస్టమ్ను ఎవరు ప్రవేశపెట్టారు భాగవత మతంలో అంటే శాండిల్య ముని. శాండిల్య ముని పంచరత్ర పద్ధతిని ప్రారంభిస్తాడు. సార్ మరి పంచరత్ర పద్ధతి అంటే ఏంటి అంటే ఏం లేదండి, పంచ అంటే 5 కదా, 5 ఆరాధించడం. పంచరత్ర సిస్టమ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. పంచరత్ర సిస్టమ్ అంటే ముఖ్యంగా 5 ఆరాధించడం. ఎవరెవరు సార్ మరి ఆ 5 అంటే కృష్ణుడితో పాటు మిగతా 4 యాదవ హీరోస్ అన్నమాట. యాదవ హీరోస్ ఎవరెవరు ఆ 4 యాదవ హీరోస్ అంటే, ఒక అతను కృష్ణుడి యొక్క ఫ్యామిలీ అంటే సిబ్లింగ్ అన్నమాట. ఎవరతను, బలరామ అంటే యాక్చువల్గా బలరామకి మనము బలరామ అంటాము, కానీ యాక్చువల్ అతని పేరు సంకర్షణ అండి, అందుకే ఎస్ రాశా. కానీ బలరామ మీరు ఫెమిలియర్ కాబట్టి ఫస్ట్ ఆ పేరు ఇచ్చాం. కృష్ణుడి యొక్క సిబ్లింగ్ అనమాట. నెక్స్ట్ కృష్ణుడి యొక్క కొడుకులు ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎవరెవరు, ఒక అతను అనిరుద్ధ, ఇంకొక అతను సాంబా. సో వీరిద్దరు సన్స్ ఆఫ్ కృష్ణ. నాలుగో అతను కృష్ణుడి యొక్క మనవడు, అతని పేరు ప్రద్యుమ్న, గ్రాండ్ సన్ ఆఫ్ కృష్ణ. సో కృష్ణుడితో పాటు ఈ 4 కూడా ఆరాధించడం, పూజించడం అనే పద్ధతినే పంచరత్ర పద్ధతి అంటాము. ఈ పంచరత్ర పద్ధతిని శాండిల్య మహాముని ప్రవేశపెడతాడు. పంచరత్ర పద్ధతి అంటే కృష్ణుడితో పాటు యాదవ వంశానికి చెందిన 4 ప్రముఖులు అనగా బలరాముడు, అనిరుద్ధ, సాంబ, ప్రద్యుమ్న వీరిని పూజించడం, ఆరాధించడమే పంచరత్ర పద్ధతి. ఇది మెల్లగా ఈ పద్ధతి అంటే ఈ భాగవతదేశం అట్లాగా వెళ్తూ గుప్తుల కాలం వచ్చేసరికి అంటే చాలా కాలం నాటికి 300-400 AD ఆ టైం కల్లా ఏమైంది, ఈ భాగవతిజం అనేది ఎప్పుడైతే కృష్ణుని అవతారంగా మార్చేశారో విష్ణువుకి వైష్ణవిజంగా మారిపోయింది. అందుకనే భాగవతం నుంచే వైష్ణవ మతం వచ్చింది అని మనం చెప్పుకోవాలి. భాగవత మతం నుంచే వైష్ణవ మతం వచ్చింది. సో వైష్ణవ మతం ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ భాగవతిజం. సో ఇప్పుడు ఈ పాయింట్స్ ఇవన్నీ క్లియర్ కదండి. మనం ఇప్పుడు వైష్ణవ మతానికి వెళ్ళిపోదాం. లెట్ us గో ఇంటూ వైష్ణవిజం. వైష్ణవ మతం అనగానే ఇక్కడ విష్ణువు యొక్క ఆరాధనని అని మనకు ఆబ్వియస్లీ అది తెలుసు. వైష్ణవ మతంలో మనము సౌత్ ఇండియాలో ముఖ్యంగా మళ్ళీ తమిళనాడు గురించి చూడాలండి. ఏ విధంగా అయితే తమిళనాడులో శైవ మతం గురించి చూసామో, నయనార్స్ అవన్నీ తేవరం అట్లా అవన్నీ చూసాం కదా, అదేవిధంగా తమిళనాడులో చూస్తే మనకి తమిళనాడులో ఏ విధంగా అయితే శైవ మతం అనేది ఒక భక్తి ఉద్యమంగా ముందుకు వెళ్ళిందో, అదేవిధంగా వైష్ణవ మతం కూడా తమిళనాడు ప్రాంతంలో ఒక భక్తి ఉద్యమంలాగా ముందుకు వెళ్ళింది. ఎవరు నడిపించారు ఈ ఉద్యమంని? అక్కడ తమిళనాడులో శైవిజం మనం ఏమన్నాము, నయనార్స్ అన్నాం కదా, అదేవిధంగా తమిళనాడులోని తమిళ వైష్ణవ ఋషులు సెయింట్స్ పేరు ఏంటి అంటే అల్వార్స్. సో తమిళ్లో ఈ వైష్ణవ సెయింట్స్, వైష్ణవ ఋషులు, మునులు, వీళ్ళని అల్వార్స్ అంటారు. అల్వార్స్ వినే ఉంటారు కదండి, అల్వార్స్. ఈ అల్వార్స్ అనేవాళ్ళు వైష్ణవ మతానికి సంబంధించి భక్తి సాహిత్యం అనేది చేశారు. వైష్ణవ లిటరేచర్ అనేది చేశారు. బాగా భక్తి సాహిత్యం, డివోషనల్ లిటరేచర్.
వైష్ణవ మతానికి సంబంధించి అల్వార్స్ అనే మునులు భక్తి సాహిత్యము అనేది రచించారు, డివోషనల్ లిటరేచర్. దానిని ఏమంటాము అంటాడు ఎగ్జామినేషన్లో. వాటిని మనము ప్రబంధాస్ అంటాము. అంటే ఏ విధంగా అయితే శైవిజం చూసామో తమిళనాడులో, అదే విధంగా వైష్ణవిజం కూడా అట్లాగే ఉంటుందండి. అక్కడ మనం వీళ్ళని నయనార్స్ అంటాము, ఇక్కడ తేవరమ్స్ అంటాం. వాళ్ళు రచించింది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం కదండి. అదే విధంగా మనము వైష్ణవ మతానికి వచ్చేసరికి తమిళ్లో వాళ్ళ ఋషుల్ని అల్వార్స్ అంటాము, వాళ్ళు రచించిన లిటరేచర్ని ప్రబంధాస్ అని అంటాము. ఈ పాయింట్ ఓకే కదండి. మనకి ఇందులో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఇంకోటి ఏంది అంటే, ఈ తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి వైష్ణవ మతము బార్డర్స్ కూడా క్రాస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇండోనేషియా, మలేషియా ఆ ప్రాంతాలకు కూడా చేరింది. ఇప్పటికీ మనం చూస్తుంటాం. మీరు బిల్లా సినిమాలో చూసినట్లయితే మలేషియా ప్రాంతంలో కూడా వైష్ణవ మతానికి సంబంధించిన ఇమేజెస్ అట్లా ఉంటుంటాయి కదండి, విష్ణువు ఇమేజెస్, గరుడ అవన్నీ. ఎందుకు అంటే వైష్ణవ మతం అనేది ఈ తమిళనాడు బార్డర్స్ని క్రాస్ చేసి సౌత్ ఈస్ట్ ఏషియాకు కూడా విస్తరించింది. ఇది ప్రధానంగా చేసింది ఎవరు? తమిళనాడు బార్డర్స్ దాటి సౌత్ ఈస్ట్ ఏషియాకి విస్తరింపడానికి ప్రధానంగా కృషి చేసింది ఎవరు అంటే ఇక్కడ కౌండిన్య అండి. కౌండిన్య అనే ఒక ముని ఈ వైష్ణవ మతాన్ని తమిళనాడు బార్డర్స్ని దాటించి, ఇండియా బార్డర్స్ దాటించి సౌత్ ఈస్ట్ ఏషియాలో బాగా డెవలప్ చేయించాడు. ఇతను ముఖ్యంగా ఈ వైష్ణవ మతాన్ని సువర్ణ ద్వీపంలో బాగా పాపులర్ చేశాడు. సువర్ణ ద్వీపం అంటే ఏందండి? ప్రస్తుతం మనము ఇండోనేషియా అని పిలుస్తాం కదా, ఆ ఇండోనేషియాను సువర్ణ ద్వీపం అని పిలిచేవారు అప్పట్లో. సో ఇండోనేషియాలో బాగా ఇతను ఈ వైష్ణవ మతాన్ని పాపులర్ చేశాడు, కౌండిన్యన్ ఇతను ఆ ఇండోనేషియాకి వెళ్ళి జావా ఐలాండ్స్ ఉంటాయి కదా ఇండోనేషియాలో, ఆ జావా ఐలాండ్స్కి చెందిన యువరాణి అనమాట. ఆవిడ పేరు సూసా అని ఉంటుంది ఒక ఆవిడ. ఆ సూసా అనే ఆవిడని ఇతను పెళ్లి కూడా చేసుకున్నారు అక్కడ, జావన్ ప్రిన్సెస్ని. సో జావాలో యువరాణిని, రాకుమార్తెని పెళ్లి కూడా చేసుకున్నారు కౌండిన్య. అతను అక్కడే సెటిల్ అయిపోయాడు కౌండిన్యన్ అతను. అక్కడ బాగా వైష్ణవ మతాన్ని పాపులరైజ్ చేశాడు అనమాట. అందుకని ఆనవాళ్ళు ఇప్పటికీ మనకు కనబడుతుంటాయి అక్కడ. నెక్స్ట్ ఈ వైష్ణవ తత్వానికి సంబంధించిన భాగవతం అండ్ వైష్ణవిజం ఒకటి కాదా సార్ అంటున్నారు రవికుమార్. ఒకటి కాదని కాదండి, మనకి స్టార్టింగ్ భాగవత మతం ఉంది. ఆ భాగవత మతమే వైష్ణవ మతంగా వెళ్ళింది. ఇప్పుడు భాగవత మతంలో కృష్ణుడు కూడా విష్ణు అవతారం చేసేసరికి ఇదే వైష్ణవ మతంలో కలిసిపోయింది. దట్స్ వాట్ ఇట్ మీన్స్ అండి. అక్కడ భాగవత మతం వైష్ణవ మతంలో కలిసిపోయింది అంటే అర్థం ఆ రెండు ఒకటి అని కాదు. ఎప్పుడైతే విష్ణువు అవతారంగా అయిపోయారో మరి ఇంకా భాగవతంకి సపరేట్ ఎంటిటీ, సపరేట్ గాడ్ అన్నట్టు కాదు కదండి. విష్ణువులో ఒక అవతారం అనమాట కృష్ణుడు, అంటే వైష్ణవ మతంలో కలిసిపోయింది అని పాయింట్. అక్కడ ఇట్ డజన్ మీన్ దట్ భాగవతం వేరే మతము, వైష్ణవ ఈ రెండు సేమ్ మతము అని చెప్పడం అవ్వలే అక్కడ. ఇది ఇందులో కలిసిపోయింది అనే పాయింట్ అండి. అక్కడ అది మనం ఆ రకంగా గ్రహించాలి. అంటే రెండు ఒకటే అని మనం గ్రహించకూడదు, ఇది ఇందులో కలిసిపోయింది అని గ్రహించాలి. రవికుమార్ గారు అన్నారు ఈ రెండు ఒకటి కాదు కదా సార్ అంటే, రెండు ఒకటి కాదండి, కాకపోతే ఇది ఇందులో కలిసిపోయింది, డిఫరెన్స్ ఉంది అక్కడ. రెండు ఒకటి కాదు, కాకపోతే ఇది ఇందులో కలిసిపోయింది అవతారంగా చేయగా. సో కౌండిన్యన్ అతను ఇండోనేషియాలో సువర్ణ ద్వీపంలో బాగా పాపులరైజ్ చేశాడు. నెక్స్ట్ వైష్ణవ మతానికి సంబంధించి ఈ వైష్ణవ తత్వాల్ని బాగా ప్రబోధించి వాళ్ళని వ్యాప్తి చేసే వాళ్ళని ఆచార్యులు అంటారండి, ఆచార్యాస్ అంటాం అనమాట. ఈ వైష్ణవ ఫిలాసఫర్స్ ఉంటారు కదా, ఈ వైష్ణవ తత్వాన్ని ప్రబోధించి దీన్ని వ్యాప్తి విస్తరింప చేసే వాళ్ళని ఆచార్యులు అంటాము. ఎగ్జాంపుల్ చూసుకుంటే అసలు ఈ వైష్ణవకు సంబంధించిన ఈ క్వశ్చన్ అడుగుతాడండి ఎగ్జామ్స్లో. వైష్ణవ మతానికి సంబంధించి ఫస్ట్ ఫిలాసఫర్, తత్వవేత్త ఎవరు? ఫస్ట్ వైష్ణవ ఫిలాసఫర్, మొట్టమొదటి వైష్ణవ తత్వవేత్త ఎవరు? ఫిలాసఫర్ ఎవరు? ఫస్ట్ వైష్ణవ ఫిలాసఫర్ ఎవరు అంటే మనకి రామానుజాచార్య అంటాం. రామానుజాచార్య అని రెండు కలిపేసిన, అనుకునే బుక్స్లో రెండు కలిపేసి ఇవ్వడం కూడా జరుగుతుంది, ఒకటే దాని అర్థం. సో హీ ఈజ్ రిగార్డెడ్ ఎస్ ఫస్ట్ వైష్ణవ ఫిలాసఫర్. మాధవాచార్య, వల్లభాచార్య అట్లా కూడా ఉంటారండి, వీళ్ళు కూడా వైష్ణవ ఫిలాసఫర్స్ అనమాట. వల్లభాచార్య. సో జనరల్గా వీళ్ళు కూడా వైష్ణవ ఫిలాసఫర్. ఆచార్య అని వస్తుంటుంది కదా లాస్ట్, వీళ్ళందరూ వైష్ణవ ఫిలాసఫర్స్ అనమాట. పురాతన మతం ఏది అంటే శైవ మతం అండి. సంబంధం ఎవరు? నరసింహారావు గారు అడుగుతున్నారు. శైవిజం అనేది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే పాశుపతిని వాళ్ళు పూజించారు కదండి. ఈ పాశుపతి అనేది ప్రజెంట్ శైవ మతానికి ప్రోటోటైప్ అనమాట. అంటే కాంక్రీట్గా
ఇక్కడి నుంచి మనకి ఎవాల్వ్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. పశుపతి నుంచి రుద్ర నుంచి శివ అనేది ఆవిర్భవిస్తూ వచ్చింది. కాబట్టి శైవ మతం, భాగవత మతం, వైష్ణవ మతం మూడిట్లో పురాతనమైనది ఏంటంటే శైవ మతం అండి. సో ఇప్పుడు మనం చూసినట్లు ఎంత పాయింట్స్ ఓకే అండి, ఇవి వైష్ణవ మతానికి సంబంధించి. సో దీంతో మనకి ఈ పర్టికులర్ టాపిక్ అయినటువంటి శైవిజం, భాగవతిజం, వైష్ణవిజం కంప్లీట్ అయింది. మళ్ళీ మనకి ప్రస్తావన వస్తుందండి మిడివల్ హిస్టరీ ఆ టైంలో. ఏంటి అంటే ఈ వైష్ణవ తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు ఇస్తారనమాట. విశిష్టాద్వైత, అద్వైత, ద్వైత, ద్వైత అద్వైత, అవన్నీ మనం చూస్తాము ఆ సందర్భం వచ్చినప్పుడు. మేబీ ఇన్ మిడివల్ హిస్టరీ వీ విల్ సీ ఇట్. కాబట్టి అక్కడ కూడా మనకి ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే మిడివల్ హిస్టరీలో వచ్చేసరికి శైవ మతానికి సంబంధించి, వైష్ణవ మతానికి సంబంధించి కొన్ని క్లాషెస్ వస్తాయి. వాటి గురించి ప్రస్తావించేటప్పుడు వీళ్ళ యొక్క తత్వవేత్తలు, వాళ్ళ యొక్క ఫిలాసఫర్స్, ఫాలోవర్స్ ఏ ఏ తత్వాలని తీసుకొచ్చారు అనేది అప్పుడు మనం ఆ భాగంలో చదువుతాము. సో దీంతో మనకి ఇవన్నీ కంప్లీట్ అయింది. అయితే మీకు నేను ఆచార్యస్ అన్నాం కదండి. జనరల్గా మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 12 మంది అల్వార్స్ ఉంటారండి వైష్ణవ మతానికి సంబంధించి. ఇందాక మనం అల్వార్స్ ఉంటారు అనుకున్నాం కదా తమిళ్లో. అల్వార్స్ ఎంతమంది ఉంటారు అని అడగచ్చు ఎగ్జామినేషన్లో. 12 మెంబర్స్ ఉంటారండి అల్వార్స్. ఏ విధంగా అయితే మనం శైవిజంలో 9 అవర్స్ ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 63 మంది ఉంటారు అని ఏ విధంగా చూసామో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. వైష్ణవ మతానికి సంబంధించి అల్వార్స్ 12 మంది ఉంటారు. ఇక్కడ చూసారు కదండి, 12 వీలే అనమాట అల్వార్స్. వీళ్ళని కూడా జనరల్గా అంటే దేవుణ్ణి పూజించినట్టు వీళ్ళని కూడా చాలా గొప్పగా భక్తితో వీళ్ళని కూడా ఆరాధించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుందండి. ఈ క్వశ్చన్స్ ఏమి అడగచ్చు అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ అడగచ్చండి. వైష్ణవ ఫిలాసఫర్స్ ఇన్ తమిళనాడు ఆర్ రిఫర్డ్ టు యాస్ అంటే అల్వార్స్. వాళ్ళు కంపోజ్ చేసిన డివోషనల్ లిటరేచర్ ఏది అంటే ప్రబంధాస్. సువర్ణ ద్వీపం అంటే ఇండోనేషియాలో ఈ వైష్ణవ మతాన్ని బాగా పాపులర్ చేసిన ముని ఎవరు? కౌండిన్య ముని ఎవరిని వివాహం చేసుకున్నారు? జావన్ ప్రిన్సెస్ సూస. ఇవన్నీ బిట్స్ లాగా రావచ్చండి. మొట్టమొదటి వైష్ణవ ఫిలాసఫర్ ఎవరు? రామానుజ ఆచార్య. సమ్వన్ ఆస్క్డ్ ఈ టాపిక్ పైన క్వశ్చన్స్ ఎట్లాగా రావచ్చు సార్ ఒకసారి చెప్పండి అంటే ఇవన్నీ క్వశ్చన్సేనండి, స్కోప్ ఆఫ్ క్వశ్చన్స్. శైవ మతానికి సంబంధించి ఆ సెయింట్స్ని ఏమంటాము తమిళనాడులో అంటే 9 అవర్స్. ఎంతమంది ఉంటారు? 9 అవర్స్ 63. ఎంతమంది అల్వార్స్ ఉంటారు? 12. 9 అవర్స్ టీచ్ చేసిన వాళ్ళు రచించిన ఆ భక్తి సాహిత్యం ఏమంటాము? తేవరము. ఈ తేవరంని ఏమంటాము? ద్రవిడ వేద అంటాము. అంటే ఇవన్నీ స్కోప్ ఉంటాయి బిట్స్ లాగా. మన కాన్సెప్ట్ తెలిస్తే బిట్స్ ఏముందండి అంటే ఏ విధంగా అడగచ్చు బిట్స్. సో కాన్సెప్ట్ మనకు ఆ టాపిక్ అది ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో బిట్స్ ఏ విధంగా వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ వేస్లో అడగచ్చు. మనం అదే విధంగా ఆల్రెడీ క్విజ్లో కూడా చూస్తున్నాం కాబట్టి మీకు అక్కడ క్విజ్ ఆ బిట్స్ కూడా ఎట్లా అడగచ్చు అనే అవగాహన వస్తుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ మనము ఈ కాన్సెప్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, భాగవత మతం ఆ విధంగా వైష్ణవ మతంలో కలిపారు. అసలు ఓకే, బ్రాహ్మణిజం వాళ్ళు జైనిజం, బుద్ధిజం ఈ విధంగా కౌంటర్ చేశారు. ఓకే, అచ్చా. ఈ శైవిజం అనేది ఓకే ఇట్లా ఉంది, వైష్ణవ మతం ఇట్లా ఉంది. రెండింటికి ఎప్పుడో మిడివల్ హిస్టరీ అప్పుడు బాగా క్లాషెస్ వస్తాయని మనం చదువుకుంటాము. అసలు దీనికి ఎట్లా ఏర్పడ్డాయి ఇవి అంటే ఓకే ఈ విధంగా ఏర్పడ్డాయి మతాలు, ఇవే అప్పుడులో వీళ్ళిద్దరికి క్లాషెస్ వస్తాయి. అట్లాగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట థియరీ క్లాస్లో. వేరే బిట్స్, ఫ్యాక్ట్స్, క్వశ్చన్స్, ఎంసీక్యూస్ అవన్నీ క్విజ్లో మనము చూస్తాం జనరల్గా. సో దీంతో మనకి టుడే క్లాస్ అయిందండి. నెక్స్ట్ మనము టుమారో జాగ్రఫీకి మళ్ళీ అగైన్ సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి క్లాస్లో కలుసుకుందాం. బుక్స్ అని చాలామంది అడుగుతున్నారు. ష్యూర్ అండి, ఆ బుక్స్ అయితే నేను మీకు చెప్తాను. కాకపోతే ఎందుకు అంటే నేను పర్టికులర్గా ఒక 1 or 2 సబ్జెక్ట్స్కి రీసెంట్గా మార్కెట్లో కొన్ని ఏమైనా కొత్త బుక్స్ వచ్చినాయి అంటే బాగా ఆథెంటిక్ ఉన్నవి, అప్డేటెడ్ వెర్షన్స్ వచ్చాయా అవి ఒకసారి నేను క్రాస్ చెక్ చేసి చెప్తానండి. ఎందుకంటే స్టాండర్డ్ బుక్స్ అంటే ఒకప్పటికే ఉన్నాయండి, జోగినాయుడు అంటే కొన్ని ఉన్నాయి స్టాండర్డ్ బుక్స్. కాకపోతే వాటిని మించి ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చిందా మార్కెట్లోకి తెలుగుకు సంబంధించి అవన్నీ ఒకసారి నేను క్రాస్ చెక్ చేసి ఒకసారి మీకు అది ఇన్ఫామ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఆ బుక్స్ తీసుకున్నారు అంటే మీకు అది యూస్ఫుల్ అవ్వాలి కదండి. నేను ఏదో ఒక బుక్ పేరు చెప్పి మీరు అది తీసేసుకుంటే అప్పుడు అది మీకు యూస్ఫుల్ అవ్వదు కదా. కాబట్టి నేను అన్నీ క్రాస్ చెక్ చెప్పాలి మీకు ఒక అడ్వైస్ ఇచ్చినప్పుడు నేను. సో అందుకనే నాకు ఇంకొక రోజు టైం ఇవ్వండి, దాంతో నేను మీకు బెస్ట్ బుక్ ఏంది అవన్నీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఆల్ సబ్జెక్ట్స్కి చేస్తానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బుక్ గురించి అడిగారు. జాగ్రఫీ అని కొంతమంది అట్లా. సో అన్నీ వాటి గురించి చూస్తాం. బాలకోటేశ్వర అడిగారు నెక్స్ట్ టాపిక్ ఏమిటి సార్ అంటున్నారు.
అంటే అంటే మీరు జనరల్గా రేపు అన్నట్టు అడుగుతున్నారు. జాగ్రఫీలో కనుక మనం వాల్కనిజం చూస్తున్నాం, వాల్కనిజంకి సంబంధించి ఆల్మోస్ట్ రేపు ఒక స్టార్టింగ్ ఫ్యూ మినిట్స్లో మనకి వాల్కనిజం అనేది అయిపోతుందండి. దెన్ వీ కెన్ గో ఫర్ సునామీ, ఆ టాపిక్స్కి వెళ్ళొచ్చు మనం రేపు జాగ్రఫీలో. పాలిటీ యాజ్ యూజువల్ మనకి ప్రెసిడెంట్ గురించి, యూనియన్ గవర్నమెంట్ గురించి చూస్తున్నాం. సో వాటిని మనం కంటిన్యూ చేస్తాం. ఆర్టికల్స్ ఆల్రెడీ ఆర్టికల్ 59 వరకు చూసాం కదా, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం. అనురాధ గుబిలి గారు, నాకు స్కూల్ అసిస్టెంట్కి యూస్ అవుతుందండి. జనరల్ స్టడీస్ ఏ ఎగ్జామినేషన్ కన్నా యూస్ఫుల్ అవుతుందండి, ఎందుకంటే ప్రధానంగా అల్టిమేట్ కోర్ అంటాం అనమాట. కోర్ ఉండేవి ఈ సబ్జెక్ట్సే జనరల్ స్టడీస్లో. కోర్ అంటాం వీటిని, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. వీటిపైన మనకి స్పష్టమైన కాన్సెప్చువల్ క్లారిటీ ఇంపార్టెంట్ అండి. మనకు కాన్సెప్ట్ కాకుండా నార్మల్ బిట్స్ వైజ్ వెళ్ళిపోయి ఆ బిట్స్ని గుర్తుపెట్టుకోగలిగితే మనం ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోలేమండి ఆ బిట్స్. మనకి థియరీ, కాన్సెప్ట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. సాగర్ సోమేష్ గొల్లంగి గారు క్వశ్చన్ సార్, కృష్ణ గాడ్ పేరెంట్స్ ఎవరు? వసుదేవ అండి. మనకు అందుకనే అతన్ని వసుదేవ కృష్ణ అని అంటాము. వసుదేవ కృష్ణ అని ఎందుకు అంటామంటే అతను వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది పేరు. వాళ్ళ ఫాదర్ పేరు వసుదేవ అండి, వసుదేవ కృష్ణ. వాళ్ళ మదర్ పేరు దేవిక అండి. సో వసుదేవ ఇస్ ది ఫాదర్ ఆఫ్ కృష్ణ. వసుదేవ కృష్ణ అంటే ఏం లేదు, మన కృష్ణ భగవంతుడిని యాక్చువల్లీ వసుదేవ అని అంటారు. సో దీంతో మనకి ప్రధానంగా ఏన్షియంట్ హిస్టరీలో మేజర్ ఏరియాస్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి. ఇవన్నీ ఏన్షియంట్ హిస్టరీలో కవర్ చేసేసేయండి. మనం జనరల్గా ప్రధానమైనటువంటి అన్నీ చూసాం ఇప్పటివరకైతే. ఇట్లాగే మనం ముందుకు వెళ్ళిపోతే నెక్స్ట్ ఇంకొంతకాలానికి మెడివల్కి వెళ్ళిపోతాం, మధ్యభారతకం. ఆ మెడివల్ కూడా మనం కొంచెం డెప్త్గానే చూస్తాం. దాని తర్వాత మోడర్న్ హిస్టరీకి వెళ్తాము. మోడర్న్ హిస్టరీ మాత్రం ప్రతి పాయింట్ మనము బిట్ అడిగే స్కోప్ ఉంటుంది. సో మోడర్న్ హిస్టరీ కూడా మనం క్లియర్గా చూడవలసి ఉంటుంది.